నిన్న నైట్ లక్నోకి హైదరాబాద్కి మ్యాచ్ జరిగింది. అయితే లక్నో బ్యాటింగ్ చేస్తున్నంతసేపు చాలామంది చాలా స్లో పిచ్ అనుకున్నారు. ఎప్పుడైతే సన్ రైజర్స్ బ్యాటింగ్ దిగిందో మన ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు. కేవలం 10 ఓవర్ల లోపే 160 వరకు టార్గెట్ని చేసేసి చాలా త్వరగా మ్యాచ్ని ఫినిష్ చేయడం జరిగింది. సో తర్వాత కూడా రాహుల్ తన స్పోర్ట్స్మెన్షిప్ని డిస్ప్లే చేస్తూ వాళ్ళ బ్యాటింగ్ స్కిల్ చాలా బాగుందని చెప్పి అక్కడ కాన్ఫరెన్స్లో కూడా రాహుల్ మనకి చెప్పడం జరిగింది. అయితే మ్యాచ్ అయిన అనంతరం లక్నో ఓనర్ మాత్రం రాహుల్ మీద చాలా సీరియస్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఓనర్ రాహుల్ మీద ఫైర్ అవ్వటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో చాలా ఫ్యూరియస్గా అండ్ యాంగ్రీగా రాహుల్ మీద అక్కడ పబ్లిక్లో డిబేట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది, మనం కూడా చూద్దాం. సో మీరు చూసుకున్నట్లయితే మ్యాచ్ అయిన అనంతరం పబ్లిక్లోనే, ఈవెన్ క్లోజ్డ్ డోర్స్లో కాకుండా పబ్లిక్లోనే రాహుల్ మీద చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మ్యాచ్ ఎంత ఓడిపోయినప్పటికి కూడా ఓనర్స్ అనేవాళ్ళు కొంచెం సపోర్టింగ్గా ఉండాలి. కానీ టీం ఒకసారి మంచిగా పర్ఫామ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి బ్యాడ్గా పర్ఫామ్ చేయొచ్చు. అంత దానికి మాత్రాన రాహుల్ లాంటి ఒక మంచి ప్లేయర్ మీద ఓనర్ ఇలా సీరియస్ అవ్వడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి నెటిజన్స్ తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు. అలాగే రాహుల్ మెయిన్ మన ఇండియన్ ప్లేయర్, ఇలాంటి ప్లేయర్స్ కొంచెం రెస్పెక్ట్ అవ్వాలి. ఇలాగా పబ్లిక్లో అందరి ముందు ఇలా అవమానించడం కరెక్ట్ కాదని కూడా చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రాహుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ లక్నో టీం నుంచి బయటకు వచ్చేయాల్సిందిగా చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో ఇది సంగతి. మ్యాచ్ అయిన అనంతరం లక్నో ఓనర్ రాహుల్ మీద ఈ విధంగా ఫైర్ అవడంతో వీడియో ఇన్స్టెంట్గా వైరల్గా మారింది.